పేరు రంజాన్ వలి. రంజాన్ ఓలీ. ఇప్పుడు రీసెంట్ గా వైసీపీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా మీకు? మాకు వైసీపీ అంటే మాది వైసీపీ కాదు. పార్టీది చెప్పట్లేదు నేను. ఒక డిబేట్ లో కూర్చొని వైసీపీ ఉండన్నాళ్ళు ఏమీ లేదయా మాకు. అంటే అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం కూడా వేసిల రాజధాని అని చెప్పి అన్నారు మాటలు. ఆ మాటలు మరి మీరు వ్యతిరేకిస్తారా ఏంది మరి? మరి ఎదురైతే అలా అనడం కరెక్టా మరి? మాను చంద్రబాబే కరెక్ట్. అది మాకు మా ఏరియాకి చంద్రబాబు కరెక్ట్. అంటే మీ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఇలా అన్నారు కదా వేస్యలు అని చెప్పి అన్నట్టే కదా ఇండైరెక్ట్ గా. వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు? లేదు లేదు అట్టోడు కాదు మా వాళ్ళు అన్నోళ్ళు తప్పుడు వాళ్ళు. తప్పుడు వాళ్ళు అది నాలుగు ఉందని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కరెక్టేనంట మరి? మాట్లాడకూడదుగా. మరి ఏం చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన? వాళ్ళ పైన పట్టుకొని వాళ్ళకి తగిన శిక్ష చేయాలి. ఏసులంటే మరి ప్రతి ఆడవాళ్ళని అన్నట్టే కదా. వాళ్ళని పట్టుకొని అన్నోళ్ళు ఎవరు చేరికి తీసుకుని వాళ్ళని జులమానం ఏదో. సరే, ఇప్పుడు వీళ్ళు మాట్లాడినారు కాబట్టి వీళ్ళని వేసేశారు. అటు పక్క టీడీపీలో కూడా కొంతమంది మహిళలను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేశారు కదా. సాక్షాత్తు వంగలపూడి అనిత గారే మన మధ్య భారతమ్మ గారి గురించి విజయలక్ష్మి గారి గురించి ఇద్దరిని ఉద్దేశించి ఒక మాట అన్నారు. ఇండైరెక్ట్ గానే అన్నారు అది కూడా. మరి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. వాళ్ళు అట్ట ఎక్కడ అనలేదే, వాళ్ళు ఎప్పుడు ఇది చేయలేదే. వీడియోలు చూసి ఉండవు నువ్వు. అయితే ఇప్పటికైతే వాళ్ళు చేసింది కరెక్టేనంటావు, వాళ్ళపై చర్యలు తీసుకోవడం. తీసుకోవాలి. ఎవరిని అనకూడదుగా మరి. అనకూడదు, ఇష్టంగా అనకూడదు ఎవరిని. రాజధాని పరిస్థితి ఏంటి మరి? ఎలా జరుగుతున్నాయి పనులు? రాజధాని పనులు అంటే ఒకటే వర్షాలు తాగినాయి. ఆయన చేస్తాడు మరి, పని చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ వర్షాలు ఏం చేస్తాడు? ఈ వర్షాలు పోయినాక మరి వచ్చిన సంవత్సరం అవుద్ది మరి. 27 కల్లా కంప్లీట్ చేస్తామంటున్నారు కదా. 27కి అయిద్దాబా. 27 కల్లా అయిపోద్ది అంటున్నారు. నాకు మాత్రం ఏం తెలిసి కాంట్రాక్ట్ దగ్గరగానే ఉంటావు కదా, నువ్వు చూస్తా ఉంటావు. వాళ్ళలో కూడా వర్షాలు పడి ఆగిపోయి అన్ని లైన్ లోనే ఉన్నాయి. వర్షాలు ఎట్ట కాదన్నా 3 నెలలు ఉంటాయి. ఈ 3 నెలలు ఆగినాక పని మొదలెయటమే. ఈ వర్షాలు ఏది చేయలేము మనం. ఇప్పుడు మమ్మల్ని మేము చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి నమ్మకం ఉందిగా మీకు? నమ్మకం ఉంది. పొలం ఉందా? నాకు లేదా, నేను కౌలు చేసుకుంటాను. నా పొలం అంతా పోద్ది. కౌలుకి చేసుకుంటున్నారు. అది కౌలు వాళ్ళకి కూడా డబ్బులు ఏమైనా వస్తాయా? రైతు భరోసాలు ఇలాంటి మామూలు పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి వస్తాయి, మాకు రావు. పూలింగ్ ఇచ్చుకున్న రైతులకి వస్తాయి, మనకు రావు. పథకాలు కొద్దిగా లేట్ అవుతున్నాయి కదా, ఏమైనా వ్యతిరేకత ఉందా పెద్దనా? వ్యతిరేకత అంటే అంటా ఉంటారులే. అందరూ అన్నయ్యల్లో జరగవుగా. అది అన్న మాటలు అమలు పరచలేదని చాలా మంది అంటున్నారు. అంటున్నారా? ఒక్కొక్క ఆడదైతే పెబ్లిక్ అడుగుతుంది, నువ్వు ఇన్ని ఇస్తానన్నావు, ఏది అమలు పరచలేదని అడుగుతున్నారు. ఇందాక వార్తల్లో చూసే నేను. ఆడవాళ్ళతో మరి బాగుందంటావు మరి వ్యవహారం అయితే? ఆడవాళ్ళతో డేంజర్. సరే, ఇప్పుడు జగన్ మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు, రాదు. జగన్ మా ఏరియా మాత్రం రాదు. రాష్ట్రంలో మరి? రాష్ట్రంలో మరి కూడా ఎవడు చెబుతాడు చెప్పలేవులే. చెప్పలేము. అటోళ్ళు ఉంటారు, ఇటోళ్ళు ఉంటారు. మన రాష్ట్రం అంతా వచ్చిందని మనం అనకూడదు.